హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హుమైరాస్ వరల్డ్. ఈరోజు చాలా మంచి స్వీట్ రెసిపీ అయితే తీసుకొని వచ్చానండి. ఈరోజు స్వీట్ చేసుకోవడానికి స్పెషల్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్కి అయితే 100 సబ్స్క్రైబర్స్ అయితే దాటారండి. ఫస్ట్ 3 డిజిట్ అయితే రీచ్ అయ్యాం, ఫస్ట్ మైల్ స్టోన్. ఇదంతా మీ వల్లే అండి. థ్యాంక్ యూ సో మచ్ నా సబ్స్క్రైబర్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు, నా వీడియోస్ని లైక్ చేస్తున్నందుకు, వ్యూ చేస్తున్నందుకు. మరిన్ని వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. ఇప్పుడు మంచి స్పెషల్ మూమెంట్ అండి నాకైతే. నన్ను ఇష్టపడి 100 మెంబర్స్ ఉన్నారంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే మనం కీర్ రెసిపీ అయితే చూసేసుకుందామా. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ అయితే గీ వేసుకోవాలండి. వేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని దాంట్లో అయితే ఫ్రై చేసుకోవాలి. గీలో అయితే ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. మనకి ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు. నేనైతే కొన్ని బాదం, కొన్ని కాజు అయితే వేసుకుంటున్నాను. దాంట్లోనే ఇప్పుడు 1/2 కప్ అయితే కిష్మిష్ అయితే వేసుకుంటున్నాను. లాస్ట్లో వేసుకోండి కిష్మిష్, లేకపోతే మాడిపోతుంది. అందుకని లాస్ట్లో అయితే వేసుకుంటున్నాను. బాగా గీలో రోస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కలర్ అనేది మారిన తర్వాత ఒక బౌల్లో అయితే తీసేసుకోవాలండి సపరేట్గా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే ఉంచుకుంటే చాలు. ఒక బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను అన్ని డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో 2 to 3 స్పూన్స్ అయితే గీ వేసుకొని 1 కప్ బాస్మతి రైస్ అయితే ఫ్రై చేసుకోవాలండి. 1 కప్ అయితే తీసుకుంటున్నాను. మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ అనేది వస్తుందండి. గోల్డెన్ కలర్ అనేది వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలండి. మంచిగా కలర్ చేంజ్ అవ్వాలి. మధ్యలో కలుపుకుంటూ ఇలా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత చిన్న మిక్సీ జార్లో అయితే తీసేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న బాస్మతి రైస్ కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత మొత్తం ఒక మిక్సీ జార్లో అయితే తీసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే తీసుకోవాలండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా పౌడర్లా అయితే రవ్వలా అయితే చేసుకోవాలండి. బాస్మతి రైస్ని ఇలా రవ్వలా అయితే చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా అయితే పౌడర్ అనేది చేసేసుకోవాలండి, రవ్వలాగా. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 కప్స్ అయితే 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకోవాలండి. అదే ప్యాన్లో 2 గ్లాసెస్ అయితే వాటర్ అనేది పోసుకొని కొంచెం వాటర్ అనేది వేడయ్యాక దాంట్లోనే మనం రవ్వ చేసుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ అనేది వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు అయితే కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా మొత్తం కలిపేయాలండి. ఇలా మొత్తం కుక్ అయిపోవాలి. రైస్ అనేది కుక్ అవ్వాలండి. ఇలా కుక్ అయిన తర్వాత 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే వేస్తున్నానండి. ఏ మిల్క్ వేసుకున్నా పర్వాలేదు. ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. ఇప్పుడు దీంట్లోనే కండెన్స్డ్ మిల్క్ అయితే వేసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు షుగర్ అయితే వేసేసుకుంటున్నానండి. వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. బాగా రైస్ అనేది మిల్క్లో మొత్తం కలిసిపోవాలండి. ఇదిగోండి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని కొంచెం సేపు అయితే ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు అయితే కట్టేయండి. చల్లారిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుందండి. అందుకని ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే. కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. మీరు ఒక్కసారి ఈ కీర్ తిన్న తర్వాత ఇంకో ఏ కీర్ అయితే చేసుకోరండి, అంత టేస్ట్గా ఉంటుంది. నాకు ఈ స్పెషల్ మూమెంట్స్ క్రియేట్ చేసిన అందరు సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తుంటారని నేనైతే అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్తో మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తానండి. చాలా మంచి రెసిపీస్ అయితే మేము ముందుకు తీసుకొని వస్తాను. చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఈ స్పెషల్ మూమెంట్స్ అనేది క్రియేట్ చేసినందుకు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్